బేసిక్గా నాలాంటి ఐడియాలజీ ఉన్నోళ్ళు పిచ్చోళ్ళు అంటే వ్యవస్థలాగా పనిచేయాలి, వ్యవస్థలో ఉన్నోళ్ళు కులాలకు మతాలకు అతీతంగా పనిచేయాలి, జనం అందరూ కూడా వీటన్నిటికి అతీతంగా ఐక్యంగా ఉన్నప్పుడే సమాజం ముందుకెళ్తుంది, రాష్ట్రం దేశమైన ఇలా ఇటువంటి ఆలోచనలు ఉన్న నాలాంటోళ్ళు పిచ్చోళ్ళు దీనికి పూర్తిగా భిన్నమైన ఆలోచనల్లో ఉండి వ్యవస్థల్లో ఉండే కింది స్థాయి నుంచి న్యాయ వ్యవస్థ వరకు కూడా వ్యవస్థలో ఉన్న వాళ్ళే కుల పిచ్చి ఉండడం, మత పిచ్చి ఉండడం, దాన్ని దాచుకోలేకుండా అణుచుకోలేకుండా బహిరంగంగా వ్యక్తం చేయడం. మరి ఇటువంటి వాళ్ళు పిచ్చోళ్ళు లేకుంటే అన్నీ చూసుకుంటూ ఇటువంటి వాటికి మద్దతు ఇచ్చే జనం పిచ్చోళ్ళు ఏం అర్థం కాదు. చాలాసార్లు ఒక జడ్జిగా ఉండి కొన్ని వేదికలకి కులాల గురించి మాట్లాడతారు, ఇంకొకడు సిబిఐ లాంటి ఉన్నతమైన స్థానంలో సిబిఐలో ఉన్నతమైన స్థానంలో పనిచేసిన ఇంకొకడు మతం గురించి మాట్లాడతాడు ఓపెన్గానే పబ్లిక్ ప్లాట్ఫామ్ల మీదనే. ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు తాజాగా రామచంద్రపురానికి సంబంధించినటువంటి ఏదో కుల వన సమరాధన ఏంటివో జరుగుతాయి కదా, ఈ పిచ్చి పిచ్చి మీటింగ్స్ ఏంటివో జరుగుతూ ఉంటాయి కదా. సో ఆ మీటింగ్ జరిగితే సిఐ అశోక్ కుమార్ అట మైక్ పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు, నేను మంత్రి గారి తండ్రి గారికి జీవితాంతం రుణపడి ఉండాలి, మంత్రి గారి తండ్రి గారికి నా డ్యూటీ అంతా, నా సర్వీస్ అంతా నేను కృష్ణా జిల్లాలో చేసిన మన అని గుర్తించి, మన అంటే కులం, మన అని గుర్తించి నాకు ఇక్కడ పోస్టింగ్ ఇప్పించినటువంటి మంత్రి గారి తండ్రికి జీవితాంతం రుణపడి ఉంటాను, మంచిదయ్యా రుణపడి ఉంటాను అని అంటే అక్కడ తాగలే. మనం కనుక ఐక్యత ఇలాగే ప్రదర్శిస్తే ఈ గోదావరి జిల్లాలలో మనదే పై చేయి ప్రత్యేక దేశంగా ప్రకటించమని డిమాండ్ చేయండి. అబ్బా మీరు ప్రత్యేక దేశంగా ప్రకటించమని డిమాండ్ చేయండి. మనదే పై చేయి, మనం ఇలాగే ఉంటే మనం ఇలాగే ఉండాలి. అమ్మో సరే, ఆయన అక్కడ ఫస్ట్ ఎమ్మెల్సీ కోడ్ అనేది అమల్లో ఉంది, ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి. సెకండ్ యూనిఫామ్ వేసుకున్నారు, యూనిఫామ్ వేసుకొని ఇవన్నీ మాట్లాడుతున్నారు. అయినా అది మరి ఆయన సర్వీస్ నిబంధనలు పూర్తిగా విరుద్ధం కదా, ఉల్లంఘన కదా. చర్యలు తీసుకునేది ఎవరు? ఎక్సో వయ్యో జడ్డో ఎవడైనా కోర్టులో కేసు వేసి పిటిషన్ వేసి ఇట్లా మాట్లాడినాడు, దాని మీద చర్యలు తీసుకోండి అన్నారు అనుకో, ఇంకా అది పరిష్కారం కావాలంటే ఇంకా 2 డికేర్లు పడుతుంది. ఇంకా దానికన్నీ ఇంకా ఏమేమో ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది, వేసినోళ్ళే నానా తిప్పలు పడాల్సి ఉంటుంది. ఒక సిఐ యూనిఫామ్ వేసుకొని వాళ్ళకు రుణపడి ఉండాలి, వీళ్ళకు రుణపడి ఉండాలి, మనం ఒకటి, మన అంతా మనదే గోదావరి జిల్లాలో రాజ్యం అవుతుంది, మనదే పైచేయి అవుతుంది. ఏంది ఇది? మరి అటువంటి సిఐ తన విధి నిర్వహణ సక్రమంగా నిర్వర్తిస్తాడా? కుల ఫీలింగ్ లేకుండా, పార్టీ ఫీలింగ్ లేకుండా నిర్వర్తించగలుగుతారా? మరి అసలు వీళ్ళు ఏ రాజ్యాంగం ప్రకారం, ఏ చట్టం ప్రకారం అయితే విధులను నిర్వహించాలో మరి ఆ చట్టంలో, రాజ్యాంగంలో ఉందా? మన కులం గురించి మాట్లాడాలి, మన కులం ఎక్కువ, మన కులం తక్కువ, మన కులపోళ్ళు తోపులు, మన కులపోళ్ళకు రుణపడి ఉండాలి, ఎక్కడన్నా ఉందా? నెత్తినోరు కొట్టుకోవడం ఒకటే, ఏం ప్రయోజనం? అటువంటి వాటికే పెద్దగా మద్దతు ఉంటుంది. వద్దురా బాబు అని చెప్పి మనలాంటి వాళ్ళు బూతులు ఎడతారు. ఒక సిఐ మాట్లాడడం ఏంటండి, డ్రెస్ వేసుకొని యూనిఫామ్ వేసుకొని? ఎట్లన్నా మాట్లాడుకోనిలేండి, ఎవరు చేయగలిగిండేది ఏముంది? ఎవరేం చేస్తారు? వ్యవస్థ పనిచేస్తుంది, వ్యవస్థ సక్రమంగా ఉంది అన్నవరావు.